నుంచి 6 వచనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 21 నుంచి 6 వచనం. ఆపత్కాల ముందు యెహోవా నీ కీర్తనముగాక, యాకోబు దేవుని నామము ముద్రించుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయనకు సహాయం చేయగాక. సియోనులో నుండి నువ్వు ఆదుకున్నాగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుగాక. నీ దహన బలులను అంగీకరించుగాక. కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును స్థిరపరచుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఆ దేవుని నామమును బట్టి మీ ధ్వజము ఎత్తుచున్నాము. ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతని పుత్రముచ్చు. దేవుడి లేకుండా దేవుడిచ్చే శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక రీతిలో ఆహ్వానించినటువంటి బుజ్జమ్మ కుటుంబానికి మరి జ్యోతి కోటప్ప వారి యొక్క బంధువులకు రక్షణ వీళ్ళందరికీ కూడా ప్రభు నామన వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కృతజ్ఞత మా ప్రార్థన ఎందుకు అంటే, దేవుడు మరి జ్యోతికి పిల్లలు కాలేదని వాళ్ళ తోడికోడళ్ళు, మరి ఇంట్లో ఉన్న ఆడపడుచులు, వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా ఎంతగా ఆమెను అవమానపరుచున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు అద్భుత రీతిగా మాట ఇచ్చి ఖచ్చితంగా అడిగిన దానికంటే గుంచిన దానికంటే అధికమైన మేలు కలుగజేస్తాడన్న విధానంలో ఆమె నమ్మి నిరీక్షణతో దేవుని స్తుతించింది. ఒక్క కుమారుడు కాదు, దేవుని కృప చొప్పున 2 కుమారులు ఇచ్చాడు. ఈరోజు చిన్న కుమారుని యొక్క మరి ఆ పిల్లోని పుట్టి ఈరోజు మరి కొన్ని రోజులు అయిపోయింది. దేవునికి మహిమకరంగా ఇచ్చిన శ్రేష్టమైన కుమారుని బట్టి స్తుతి కూటం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చదువున్న వాక్యంలో మరొకసారి 4వ వచనం చదివి ప్రార్థించుకొని ధ్యానించుకుందాం. ఆమె కోరికను సిద్ధింపచేసినాడు. ఆమె ఆలోచన యావత్తు దేవుడు, ఆమె ఆలోచన ప్రతి విషయంలో దేవుని ముందుంచుకోవాలి. ఏది దేవుడు చేసినా స్తుతి. ఉయ్యాల వేసేటప్పుడు కానీ స్తుతి. పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ కర్ణాపీఠంలోనే ఎత్తి పెట్టడం జరిగింది. అలాగనే 8వ రోజున కర్ణాపీఠంలో తల్లి కుమారులు వచ్చి దేవునికి మహిమాకరంగా స్తుతి చెల్లించడం జరిగింది. దేవునికి చూద్దాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొడపిల్ల రక్తానికి ఎంత స్తుతించకూడా తక్కువే. జ్యోతికి మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని, ఆమె వివాహం అయినా కూడా 2 కుమారుల తల్లి అయినప్పటికీ ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా మీరు స్థిరపరిచినందుకు మేము స్తుతిస్తున్నాం. అనేక మంది పెళ్ళైన తర్వాత నా ప్రభావ మొదటి ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నారు. దేవ, ఇప్పుడే చివరి దాకా నీ సాక్షిగా సహజంగా మీరు వాడుకోండి. వాళ్ళ ఊళ్ళో కూడా వాక్యం చెప్పడానికి వాక్శక్తిని దయచేయండి. దేవ, ప్రసవ సమయం వరకు కూడా ఆమె నీ వాక్యం వినింది. మరి చివరి రోజు వాక్యం చెప్పగలిగింది. ప్రభా, స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఒకరిని ఆశించిన జీవితం ఆమెకు మీరు ఇస్తున్నారు, మేము స్తుతిస్తున్నాం. విధవరాలు బుజ్జమ్మ కూడా ఆమె చేస్తున్న పనులు మీరు ఆస్వాదించండి. ఈ కుటుంబంలో మీరు ఆమెకు తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, ఒక మంచి సహాయకారిగా ఉండి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని 2 కుమారులు జ్ఞానమెందు, వయసు ఎందు, దేవుని దైందు, మనిషి ఎందు పెంపాలాగా ప్రదాయించమని ఆమెకి ఇచ్చిన భర్తను బట్టి, వాళ్ళ యొక్క భర్త కుటుంబీకులను బట్టి నేను స్తుతిస్తూ, ఇక్కడ చేరువచ్చిన వీరందరిని బట్టి మేము స్తుతిస్తూ నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేయుని యేసు నామములో, నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన సంతోషం, సమాధానం, సమృద్ధి, స్వస్థత. నజరేయుని యేసు నామములో, సంపూర్ణమైన ఆనందం, ఆదరణ, ఆశీర్వాదం, అభివృద్ధి. నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన విడుదల,
విమోచన విశ్వాసం విధేయత వినయం విజయం నజరేసు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత ప్రేమ పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదంతా తీసినారు తెలుస్తున్నాం. మరి ఈ సమయం నుండి చదవన లేఖన భాగం మనం విన్నాం. ముఖ్యంగా దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుగాక. కోరిక అంటే ఆమె ఏమని కోరుకుందంటే పిల్లలు కాలేనప్పుడు పిల్లలు అందరూ ఎంత ఇదిగా తను బాగా పెట్టారు. నాకు ఒక్కరైనా పుట్టితే చాలా అంటే నేనన్నా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమే ఇస్తాను. ఈ ఇంటి చిన్నది మేము పట్టుకోవాలనుకుంది, అంతకంటే ఎక్కువ ఇస్తాను దేవుడు. చెప్పండి, ఇంటి విషయంలో అద్భుతం చేసిన దేవుడు. తర్వాత ఒక్కరు అనుకుంటే దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. ఇప్పుడు 2వ కుమారుడు యొక్క దేవుడు ఇచ్చిన విధానం బట్టి మంచి కాంపు దేవుడు మరి సుఖమైన ప్రశ్న ఇచ్చినందుకు కృతజ్ఞత కూటంలో మనమందరం చేరి వచ్చిన మీకు అందరు కూడా ప్రభునాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ అందుకే ఆమె కోరికను సిద్ధింపజేసి ఆమె ఆలోచన యావత్తు దేవుడు యావత్తు అనే మాటలో ఇప్పటికే ఆమెకు భర్తను ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చినాడు. ఇంకేం కావాలి? ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ప్రతి విషయంలో ఆ పాప దేవుడిని ఎత్తిపెడుతుంది. నా దగ్గర దాదాపు 5 ఏళ్ళకు పైగానే ఉండింది. కానీ ఎంత ఆత్మీయ స్థితిని పొందుకుందా అంటే ఈ పాప కానీ ప్రశాంతి కానీ విధేయత, తర్వాత ఆత్మీయ విషయంలో ఎక్కడున్నా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అనేది. అలాగే తన కుమారుని ఉయ్యాల వేసేటప్పుడు కూడా ప్రతిదీ పుట్టిన వెంటనే మరి నాకే వాళ్ళు కర్ణాపీఠంలో ప్రేర్ చేయించినారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చినప్పుడు అనేక విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఇక్కడ అందుకనే ఆలోచన యావత్తు అంటే ఇద్దరికి ఎవరికో ఒకరికి ఉద్యోగం కావాలని దేవుడు ఇస్తాడు. అది కూడా ఖచ్చితంగా ఆలస్యమైన ఆయన అన్యాయం చేయడు. తర్వాత యెహోవా నీ రక్షణ బట్టి మేము ఉత్సాహము చేయించున్నాం. దేవుడు ఆమెకు రక్షణ ఆనందాన్ని కలుగజేసినాడు. కాబట్టి వాళ్ళ ఇంటికి మరి ఎంతమంది కోడళ్ళు భయభక్తి కలిగి ఉన్నారు నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళ ఆడపడుచుగా తెలుసు. కానీ జ్యోతిని దేవుడు అక్కడ సేవలో వాడుతున్నాం. చర్చిలో వాక్యం చెప్పడానికి సండే స్కూల్ టీచర్గా ఎంత సంతోషమైంది నాకు. ఎవరెవరైతే కర్ణాపీఠంలో ఆత్మీయంగా ఎదిగి వేరే ఊళ్ళకు వివాహంలో వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు సండే స్కూల్ టీచర్గా వాడబడుతున్నారు. మరి వాక్యం చెప్పడానికి స్త్రీలలో అందుకు ఎంత స్తుతించా కూడా తక్కువే. కారణం ఏంటంటే నేను వాళ్ళు ఉన్నంత వరకు చేసిన ప్రార్థన అదే. అందుకు ఆ ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సఫలం చేస్తున్నాడు. అందుకని ఇక్కడ యెహోవా నీ రక్షణ బట్టి మేము ఉత్సాహము చేయించున్నాం. దేవుని యొక్క రక్షణ ఆనందంలో ఇక్కడ ఆనందిస్తుంది ఆమె రక్షణలో, అత్తగారి ఇంట్లో. వివాహమైన ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన విషయం ఇది. పెళ్ళయింది కదా, అక్కడ వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఆత్మీయ స్థితిని మనం కోల్పోకూడదు. అలాగే ఎన్నోసార్లు తాయెత్తులు వాళ్ళ అత్త వేయించింది, నేను వచ్చి తీసేపించాను. నేను వద్దంటే వాళ్ళు వేసించి అంటాను. అంటే వాళ్ళు ఇంకా రక్షణ లేదు, మూఢనమ్మకాల్లో ఉంటారు. అది పల్లెటూరు కాబట్టి మామూలే. మనం సరైన విధానంలో పిల్లల్ని పెంచాలి. తర్వాత మా దేవుని నామం బట్టి మా రోజుము ఎత్తుచున్నాం. దేవుని నామమున ప్రతి విషయంలో చేపిస్తున్నప్పుడు నేను అదే చెప్తాను. ఇక మీద చిన్న కుమారుడికి మాత్రం మీ అత్త ఏ కట్టినా కట్టలేదు, అర్థమైందా? ఎందుకు అంటే వానికి అట్లా పట్టించాలి కాబట్టి పెద్దోడికి ఎన్నిసార్లు అనారోగ్యం అనా కదా. నేను ముందే చెప్తాను, ఇవే దేవుడు విరోధం అమ్మ. నీకు దేవుడు 3 ఏళ్ళు పిల్లలు కాకపోతే గర్భఫలం ఇచ్చినాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు మాట ఇచ్చినాడు, మాట నెరవేర్చుకున్నాడు. దేవుడు ఇచ్చిన బహుమానానికి మన సొంత ఆలోచనలు చేయకూడదు. అవేం చేసినా అవి మనకు నష్టాలే అవుతాయి. కాబట్టి కనీసం చిన్న పిల్లలకైనా మీ అత్త వస్తే ఆ పిల్లలకి ఏం పట్టినది, ఓకేనా? ఖచ్చితంగా చెప్పాలి బుజ్జమంది కూడా. ఇంకొకసారి మీరు ఏమైనా పట్టినారంటే ఇక మీద నేను ఇక్కడ వచ్చి ప్రార్థన చేయను, వాక్యం చెప్పాలి. అవునా కదా? 2 సరిపోవు. మామూలుగా మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా తీసుకోండి, గవర్నమెంట్ మెడిసిన్ అయినా తీసుకోండి, ఏదో ఒకటి. అవునా కదా? 2 తీసుకుంటే ఏమైతే
రియాక్షన్ అవుతాయి. చూడు వాళ్ళ ఆల్రెడీ ఎంత రాస్తుంది. ఆ గురువులు ఉంది కాబట్టి తెలుసు. నువ్వు మీ అమ్మ చెప్పాలి. ఈ కూడా చెప్తే వినలే, బిడ్డ చెప్తే సరే. కాబట్టి అత్తకు చెప్పు కొంచెం బుద్ధి వచ్చేలాగా. ఎందుకంటే దేవుని పిల్లలు మనం, దేవుడిచ్చిన బహుమానం అది. వాక్యంతో మనం పెంచాలి. బిడ్డలకి ఏదైనా బలహీనం ఉంటే ఈ వాక్యాలు రాసి పేపర్లో మన మెడలు కట్టు. అర్థమైందా? వాళ్ళకి ఇదే కాగితం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. ఈడ మా అమ్మ కట్టించుకొచ్చిందని చెప్పు. ఎందుకు వాక్యంలో ఉంది. మీ పిల్లలకు తలకు బాసికంలో కట్టమంది, చేతికి వాక్యాలు కట్టమని చెప్పింది దేవుడు. కాబట్టి ఇంటికి కూడా ద్వారబంధంలోకి వాక్యాలు ఉండాలి. ఇక్కడైతే ఉన్నాయి అన్ని, ఎన్ని గిఫ్ట్ ఇచ్చినా అన్ని వాక్యాలు ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ పెట్టినా కొన్ని మాత్రం కనపడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మా దేవుని నామం అంటే అంత శక్తివంతమైన ఆయన నామం. నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచుగాక. ఆమె డెలివరీ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ప్రేర్ చేసిన 5 నిమిషాలుగా చక్కని కొడుకు పెట్టాలని వార్త వచ్చింది. ఎంతో గొప్ప మరి వెంటనే చేసింది. అదే కొంతమంది విషయం అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు ఇన్ఫర్మేషన్ రాదు. అంతవరకు నేను ప్లాన్ చేసుకుంటూనే ఉంటా, స్థుతించుకునే ఉంటా. కానీ మీరు వెంటనే దేవా ఎంత వందనాలు ప్రభా నీకు, తండ్రి లేని పిల్లలకు నువ్వు నిజంగా తండ్రి అని రుజువుపరుచుకున్నావు. తండ్రి లేనని దిగులు చెయ్యకుండా దేవుడు సమృద్ధిగా ఆమెకు సమస్తము సమకూర్చున్నారు. అందుకని మా దేవుని నామం బట్టి, ముఖ్యంగా అక్కడ మనీ ఉంది. ముఖ్యంగా మనీ ఎక్కడికి పోయినా ప్రార్థన చేస్తారు. ఎప్పుడే కానీ మనీని తీసుకుపోయి నేను చాలా మంది చెప్తాను. వేరే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు భయంలో తప్పుతారు. ఆ ప్లాన్ చేస్తారు చేయాలి. అందుకంటే శోధన వెంటనే శోధన వస్తుంది. ఈ పాప ఖచ్చితంగా ప్లాన్ చేస్తే వెంటనే మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా దేవుని మహిమ వాళ్ళు. కాబట్టి మిగతాయి కూడా దేవుడు చేస్తాడు. మనం నమ్మకం ఉంచాలా. కొందరు రథంలను బట్టి, కొందరు గుర్రంలను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడతాం. ఒకవేళ ఉద్యోగం ఉందని వాళ్ళు అతిశయపడచ్చు, ధనము ధాన్యం ఉందని అతిశయపడచ్చు. మనం దేవుని నామమే ధనం. దేవుని నామం ఈ కుమారునికి మంచి నెమ్మది, మంచి నిద్ర వదిలేసేది. మంచి నిద్ర, మంచి నెమ్మది కథం కాక. ఆమేన్ ఆమేన్. ఇవి ఇలా కథలు పెట్టాలి. జ్ఞానమైన వయసు దేవుడు మనుషులు పరిపాలన కృపాస్థానం దయచండి. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం దయచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ ఆయుషులు దేవ ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు సంభవించకుండా మీ నామంలో, మీ రక్తంలో మీ స్త్రీలు వేసినందుకు మేము సృష్టిస్తున్నాం. నీ నామం తప్ప, నీ వాక్యం తప్ప ఇప్పటికీ ఏది నా ప్రభ నాతుంది దేవ నా ప్రభ. ఈ లోక సంబంధమైనటువంటి మర్యాద చేయకుండా మీరే జ్ఞానం కలుగొచ్చేయమని దేవ, ఆత్మీయంగా ఎకబెదికిచ్చిన జ్ఞానం జ్యోతికి దయచేసి వాక్యంలో పెంచడానికి ధైర్యం కలుగొచ్చేయమని, తప్పు చేసే అత్తగారిని గద్దించే కోడంగా, బుద్ధి చెప్పే కోడంగా ఒక దయచేయమని ఏ స్థానం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. జ్యోతిని కోటపల్లి జ్ఞాపకం ఉంచుకున్న ప్రభా, యెహోవా గర్భఫలం ఇచ్చు, యెహోవా స్వాస్థ్యం స్తోత్రం. మరి ఇచ్చిన ఇద్దరు వారిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన యవనస్తున్న చిన్న బిడ్డలన్న తండ్రి, మరి నాయన చిన్న తన నుంచి నా తండ్రి, మరి పెద్దగా ఎంత వరకు కాపదల భద్రత బిడ్డలపై ఉంచినందుకు మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డలు ఎదిగి నా తండ్రి మీ వాక్యానుసారంగా జీవించి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఎక్కడ ఇద్దరు కూడి నీ నామ స్మరిస్తారో అక్కడ ఉండాలని చదివించిన దేవ, మా మధ్యలో సంచరించుచున్న